2027 సంవత్సరాంతానికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా మంత్రి ఈ రోజు పోలవరంలో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుండగానే గ్యాప్ 2లో డ్యాం నిర్మాణం జరుగుతుందని చెప్పారు. నిర్వాసిత కుటుంబాలకు 49 కాలనీలు పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపే నిర్వాసితులు తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. నిర్వాసితులు ఎక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు, ముందుగా వివరాలు సేకరించి ఆ ప్రకారమే తరలింపు జరుగుతుందని చెప్పారు. డిసెంబర్ 2026 నాటికి అన్ని కాలనీలు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, నిర్వాసితులకు బకాయిలు త్వరలో చెల్లిస్తామని మంత్రి రామానాయుడు తెలియజేశారు. భవిష్యత్తులో అరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరాన్ని ఆ రోజు 72% చంద్రబాబు నాయుడు గారు 14-19లో పూర్తి చేసి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారో మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మొదటి 5 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి క్షేత్రస్థాయి నవీకరణకి రావడం లేకుండా ఫస్ట్ నుంచి పోలవరం పెట్టుకున్నారని పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత మనందరికీ అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన పోలవరం మీద ప్రతి 15 రోజులు 20 రోజులు డిపార్ట్మెంట్గా మాట్లాడుతున్నారు. మొన్న రెండవసారి కూడా పోలవరం క్షేత్రస్థాయి పర్యటించే షెడ్యూల్ అంటే డయాఫ్రామాలను ఎప్పుడు ప్రారంభిస్తాం, రాక్ఫిల్ డ్యాము మెయిన్ డ్యామ్ ఎప్పుడు ప్రారంభిస్తాం, ఇట్లా ఒక షెడ్యూల్ కూడా మీ అందరి సమక్షంలోనే ఇప్పుడు మళ్ళీ మూడవసారి ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్ వరకు జరుగుతున్నాయనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వం ₹1 నిర్వాసితులు పొందలేదు. ఒక అరబత్త సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో ఉన్న 2017లో ₹800 కోట్ల చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ మొన్న 2025 జనవరి 1 మళ్ళీ ₹830 కోట్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.